నాకు రాజకీయ గురువులు అంటే నాకు దామోదర్ రెడ్డి గారే. ఎందుకంటే మా తాతకాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఏ రోజు కూడా వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని ఆ రోజు 2016లో మండల పార్టీ అధ్యక్షుడిగా నియమింపడం జరిగింది. ఆ రోజు కూడా సర్వతోన్న గారు వేనారెడ్డి గారి ఆశీర్వాదంతో ఇవాళ జిల్లా అధ్యక్షుడు అయినా అంటే మొదట్లో అంకుల్ వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు ఏదున్నా కష్టపడి పని చేస్తేనే పైకి ఎదుగుతారు, మామూలుగా ఇంట్లో ఉండి గెలవాలంటే ఉండదు, జనాలలో చుచ్చుకపోయి వారి యొక్క సమస్యలు వారి యొక్క బాధలు అన్ని నీవనుకొని చేసుకుంటేనే నువ్వు పైకి ఎదుగుతావు అని చెప్పి సలహాలు ఇవ్వడంతో ఇవాళ ఒక ఈ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వారు పెట్టిన ఆశగా అదృష్టవంతునిగా భావిస్తూ ఇలాంటి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మనల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మన సర్వతోన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. విద్యార్థి దశ నుంచే యువజన కాంగ్రెస్ నుంచే రాజకీయాలకు రావడం జరిగింది. దామోదర్ రెడ్డి గారు కూడా 1978లో వరంగల్ యువజన కాంగ్రెస్ కు ఉపాధ్యక్షుడిగా పనిచేసినారు. ఆ రోజు 79-80 ప్రాంతంలో ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఉండబడిన గులాం నబీ ఆజాద్ గారు మన రాష్ట్రంలో బి హనుమంతరావు గారు అధ్యక్షులుగా ఉంటే అప్పుడు హనుమంతరావు గారు అధ్యక్షులు ఉన్న యువజన కాంగ్రెస్ కు మొత్తం రాష్ట్ర బాడీ 14 మంది. హనుమంతరావు గారు అధ్యక్షతన చంద్రబాబు గారు కూడా యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా ఉండే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా కేసీఆర్ గారు కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉండే, అట్లా 14 మంది ఉండే. మన ప్రియతమ నాయకుడు దామోదర్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్ర యువజన కాంగ్రెస్ కోశాధికారిగా ట్రెజరర్ గా ఉన్నతంగా అవసరం గుర్తు చేస్తా ఉన్నాం. తన అమితమైన ఇష్టం. ఆయన కూడా 30-31 సంవత్సరాలనే ఎమ్మెల్యే కావడం జరిగింది. 33-34-30 సంవత్సరాల లోపల మంత్రి కావడం జరిగింది. వారు ఎప్పుడు కూడా యువకులను ప్రోత్సహిస్తూ ఉంటాడు. మేమందరం కూడా వారిని చూసే వారి నాయకత్వాన్ని ఎదిగినాం. యువజన కాంగ్రెస్ నుంచే ఎంతో మందిని యువజన కాంగ్రెస్ నాయకులను ఎమ్మెల్యేలు ఎంపీలు చేసడంలో దామోదర్ రెడ్డి గారు ప్రధాన భూమిక పోషించారు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో. అదేవిధంగా సోదరుడు చెప్తా ఉండే గత మున్సిపల్ ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ మిత్రులకు నాకు తెలిసి దాదాపుగా 10-12 మందికి మున్సిపల్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక 7 మన ముఖ్య నాయకులు కౌన్సిల్ కూడా కావడం జరిగింది. ఆ రోజు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్న యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్న కుమారగుంట్ల వేణుగోపాల్ గారు సతీమణి గెలవడం జరిగింది. మొన్నటిదాకా జిల్లా ప్రెసిడెంట్ ఉన్న వైర్ శైలేంద్ర గారు కూడా ఒక వార్డుకు గెలవడం జరిగింది. ఇట్లా అందరూ కూడా ఎక్కువ శాతం యువకుల్ని ప్రోత్సహిస్తూ యువకులతోటే కాంగ్రెస్ పార్టీని దామోదర్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చిన కాంచి కూడా యువకుల్ని ప్రోత్సహిస్తూ యువకుల ముందు తీసుకొస్తున్నారు. మీరు కూడా దయచేసి కోరేది ఏంటంటే మీరు ఏదో విజిటింగ్ కార్డు కాకుండా మీరు గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలి. ప్రభుత్వం పెట్టే ఏదైతే ప్రవేశపెట్టే పథకాలు ఉన్నాయో ప్రతి గ్రామ స్థాయికి బూత్ స్థాయికి తీసుకుపోయేటట్టుగా మీరు పనిచేయాలి, ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీకు అన్ని గ్రామాలు శాఖలు వేయండి, యువజన కాంగ్రెస్ శాఖలు ఇవ్వండి, వాళ్ళు టాస్క్ ఇవ్వండి. మన ప్రభుత్వం ఏదైతే ఏ పథకాలు పెడుతుందో ప్రజలు తీసుకుపోవాలి. మనం చెప్పుకోలేకపోతా ఉన్నాం. ఇప్పుడు ఏర్పడే ఈ 14 మాసాల్లో మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చింది. ఇవన్నీ కూడా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క సమాచారానికి విద్యార్థులు చేసినట్టు సర్వత్వాన్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. రూపాయలు కిలో పెట్టి వెచ్చించి దొడ్డు బియ్యం కొంటే లాస్ట్కి అదంతా ఎవరి పాలైందంటే పంది కుక్కల పాలు, మాఫియా పాలు, ఈ పోల్ట్రీ ఫామ్ల నూకల రూపంలో డైరీ ఫామ్లో పోవడం తప్ప ఎవరు తినలే. కానీ ఈరోజు ప్రభుత్వం 500 రూపాయలు క్వింటాల్కి సన్నని కొట్లకు బోనస్ ఇచ్చి, అంటే మనకు 70 కిలోలు వస్తాయి అనుకున్నాం బియ్యం 100 కేజీల ఒడ్ల నుంచి, అంటే 7 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది మనకు. ఏది సన్న
బియ్యం మీద అంటే 40 రూపాయలు ఉన్నది ఇప్పుడు 47-48 రూపాయలు అవుతుంది. అంటే అందాజా 50 రూపాయలు అవుతుంది కిలో బియ్యం మనం ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు మొత్తం కుటుంబంలో 24 కిలోలు, 4 కుటుంబ సభ్యులు అంటే 6 × 4 24 కిలోలు అంటే కుటుంబానికి మనం 1200 రూపాయలు మనం ఒక్కొక్కరికి బెనిఫిట్ చేస్తున్నాం. ఈ విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. అంటే అంకెల వారీగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇది చాలా దగ్గరగా వాళ్ళకి ఫీల్ అవుతున్న సమస్య. మహిళలు చాలా మంది ఏప్రిల్ 1వ తారీఖు నుంచే మా రేషన్ ఎప్పుడు వస్తుంది, మాకు సన్నబియ్యం ఎప్పుడు వస్తాయి అని చెప్పి షాపుల ముందు క్యూ పెట్టిన పరిస్థితి. అందుకోసమే ఈ పథకం బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. అదే విధంగా ఇంకా చాలా పథకాలు కూడా మనం చెప్పుకోలేకపోయినాం. రైతు రుణమాఫీ విషయంలో వాళ్ళు ఎక్కడో ఒకరిద్దరు రైతు రుణమాఫీ కాకపోతే దాన్ని వాళ్ళు తీసుకొచ్చి పెద్ద హైలైట్ చేసుకొని మాట్లాడుతున్నారు. అదే విధంగా ఈరోజు యూనివర్సిటీ క్యాంపస్ లో, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ లో, హెచ్సియులో దాని అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. మనం సోషల్ మీడియాలో వాటిని తిట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. యూత్ కాంగ్రెస్ ఎట్లా ఉండాలంటే ఫైర్ బ్రాండ్ లా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి మీరు సైనికులు కాదు, మీరు ఎట్లా అంటే చిక్కేస్తారు ఆ కథ, మన జెండా గిడ్డాలన్నీ ఎట్లా ఉండాలని అవసరం వాళ్ళు కనపడకుండా పోవాలి ఫీల్డ్లకి. కానీ ఈ రోజు మనం అంతా ఆ స్థాయిలో మనం అగ్రెసివ్ గా లేదు. దానికి కారణాలు వివిధ కారణాలు కావచ్చు. కానీ మీరందరూ కూడా మీ స్థాయిలో మీరు ఎలక్టెడ్ బాడీ, ఇది ఎలక్టెడ్ బాడీ, నామినేటెడ్ బాడీ కాదు. వ్యక్తిగతంగా మీరు మెంబర్షిప్ చేయించుకొని మీరు ఎలక్ట్ అయ్యి వచ్చిన సభ్యులందరూ మీరు. అందుకోసమే మీ గ్రామాల్లో, మీ వార్డులలో మీకు ఎంతో అంత పట్టుంటది. కానీ ఆ పట్టుని మనం నిరూపించుకోలేకపోతున్నాం. అంటే మెంబర్షిప్ చేసుకుని అప్పటి వరకు ఆపేసిన అదే టీం తోటి మీరు టీం వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీకు ఆ టీం వర్క్ తోటే మీరు డెవలప్ కావాలి. ఎవరైనా కానీ ఒక్కొక్క మెట్టి ఎక్కుతూనే ఎదుగుతారు. అందుకోసమే ఒకటే రోజు ఈ పై పొజిషన్ ఉండాలనే ఆలోచన చేయకండి. మనందరం కలిసికట్టుగా వేనాడి గారు చెప్పినట్టు యూత్ కాంగ్రెస్ ఈ ప్రాంతంలో మొదటి నుంచి కూడా మేము ఏ ఎలక్షన్ వచ్చినా, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, ఇంకా మరీ ఎన్నికలు వచ్చినా కానీ ఇక్కడ పూర్తి మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తాం. వాళ్ళనే ముందు పెట్టి నడిపిస్తాం. అందుకోసమే మీ కోలార హుజూర్ నగర్ లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కానీ పద్మావతి గారితో తప్పకుండా మాట్లాడతాను. మీకు ప్రయారిటీ ఇచ్చే విధంగా మీ ప్రతి కమిటీలో కూడా మీరు ఉండే విధంగా చేస్తాను. రేపు కాంగ్రెస్ పార్టీ ఇతర మిల్లులు రాబోతున్నాయి. ఇవి కూడా గ్రామాలలో చాలా పెద్ద చర్చ. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎక్కడ ఇయ్యలేదు. కానీ మనం నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం 3,500 ఇల్లు కట్టిస్తామని చెప్పినాం. కానీ చెప్పుకోలేకపోతున్నాం. ఈ అన్ని పేపర్కి మాత్రమే పరిమితమైంటున్నాయి. గ్రామాల్లో వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క గ్రామంలో నేను చూసే తుమ్ముదుర్తి గ్రామంలో మొన్న 1720 అప్లికేషన్లు వచ్చినాయి ఒక గ్రామంలో. అది సాధ్యమా? ఒక ఊరికి 1500 ఇల్లు ఇవ్వడం అంటే అసాధ్యం. కానీ మనము అప్లికేషన్స్ పెట్టుకునేటప్పుడే వాళ్ళు వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరైతే నిజమైన బీద వాళ్ళు ఉన్నారో, నిజమైన అర్హులు ఉన్నారో, పక్కా ఇల్లు లేని వారు ఉన్నారో, అంటే యువజన కాంగ్రెస్ అంటే కేవలం ఈ కార్డు కొట్టించుకొని తిరగడం కాదు. మన పార్టీ ఎందుకు అలాంటి పథకాలు తీసుకొచ్చింది, దాంట్లో ఉన్న క్రైటీరియా ఏంది, ఆ క్రైటీరియా ప్రకారం మనం అర్హులను మనం సెలక్షన్ ఎట్లా చేయాలి, దానికి గ్రామ శాఖ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి. నేను బరాబర్ చెప్పినాను మన కలెక్టర్ గారు కానీ ఇంకోటి కానీ. బీదవారు అన్ని పార్టీలలో ఉన్నారు. కానీ ఈ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం మా కాంగ్రెస్ కార్యకర్తలు. ఫస్ట్ ప్రయారిటీ కాంగ్రెస్ కార్యకర్తలకు వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలని చెప్పినారు. తప్పకుండా అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు వన్ సైడ్ చేసుకుంటున్నారు. నేను ఆ విధంగా అనట్లేదు. అర్హులైన బీద వారందరికీ రావాలి. కానీ ఫేజ్ వైజ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫేజ్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్త కుటుంబాలని మనం గుర్తించాల్సిన అవసరం ఉందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాం. మా డిసిసి ఆఫీస్ తో పాటు మా ఇంటి దర్వాజాలు కూడా 24/7 ఓపెన్ ఉంటాయి. నేను కూడా ఇక్కడ హైదరాబాద్ ఉన్నట్లే ఉంటే స్టూడియో పైన లేక దుమ్ముతుంది. ఓన్లీ హైదరాబాద్ సండే రోజు కుటుంబం కోసం పోతా తప్ప మిగతా 6 రోజులు ఇక్కడే ఉండి మీకోసం పనిచేస్తున్నాను.
అందుకోసమే మీరు ఎప్పుడు వచ్చినా ఒక ఆత్మీయ సోదరుడుగా తప్పకుండా మా ఇంటికి వచ్చి భోజనం చేసి పోండి, ఏ ఇబ్బంది లేదు. ఎందుకంటే మన ఇంట్లో ఎప్పటికి కూడా తుమ్ముతులు కానీ ఇక్కడ కానీ నిత్యం అన్నదాన కార్యక్రమం అనేది నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా 20-25 మంది మన ఇంట్లో తిరిగిపోతుంటారు. మీ అందరితో కలిసి తప్పకుండా ఈ రోజు కూడా అభినందిస్తే చెప్పినాను, లంచ్ టైంకి అయితే వస్తా, వేరే పనులు ఉన్నాయి వచ్చి మీతోటి. ఎందుకంటే అన్నం తినేటప్పుడు ఆత్మీయులు మిత్రులతో మాట్లాడే ఫీలింగ్ ఉంటుంది. మీరు చెప్పే విషయాలు కూడా నాకు అవగతం అయితే ఈ మీటింగ్ లో ఏదో స్పీచ్ చేయాలని చెప్పి నేను రాలే మీ దగ్గరికి. మీతో పరిచయాలు పెంచుకోవాలి, మీతో ఒక ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకోవాలి. అట్లనే నేను ఏ విధంగా మీకు సహాయపడగలుగుతాను ఆ విధంగానే మీరు కూడా తప్పకుండా ఒకరికొకరు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఎక్కడైనా హుజూర్లో కానీ ఇబ్బంది వచ్చిందంటే పెద్ద నాయకులు ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు. మన గ్రూప్ లో ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసే పని అయిపోయినట్టున్నారు. అదే నా ఉద్దేశం. తప్పకుండా మీ అందరూ కూడా మంచి ఉద్దేశంతో ఉన్నారు, కానీ మంచిగా రిలేషన్షిప్ డెవలప్ చేసుకుందాం. ఈ జిల్లాని ఒక ఆదర్శ జిల్లాగా యూత్ కాంగ్రెస్ కి రవికాంత్ గౌడ్ గారు బయటికి వెళ్ళి చెప్పుకోవాలి. సూర్యాపేట జిల్లాలో ఇట్లా యూనిటీ ఉన్నది, వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు సహకారం చేసుకుంటున్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. ఇది మోడల్ అని చెప్పి బయట చెప్పుకునే విధంగా తయారు చేస్తారని మీకు రవికాంత్ గారు మీకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరోసారి జై